అది కాకుండా మల్కీపురం నుంచి ఒక ఆయన వచ్చి, కాదండి, మీరు నమ్ముతున్నటువంటి యేసు కాదు, మీరు తీసుకున్నట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకుంటే కుదరదు. మల్కీపురంలో మాకు ఒక కొత్త రెవల్యూషన్ వచ్చింది. ఆ రెవల్యూషన్ అంటే యెషువా మెస్సియా అన్న పేరులోనే నువ్వు బాప్తిజం తీసుకోవాలి అని అంటే, వారికి తెలియక అలా మాట్లాడుతున్నారు అని వారి పట్ల జాలి చూపించండి. ఒక చిరునవ్వు వేయండి వాళ్ళకి, అట్లా తప్పులేదు. ఎందుకు అనంటే యెషువా అన్న మాట ఆదికాండం, నిర్గమాకాండం, ఆ తర్వాత ఏంటి మర్చిపోయారా? ఆ తర్వాత ఏంటి? పంచకాండాల తర్వాత యెహోషువ అన్న యేసు అన్న ఒకడే, ఇద్దరు పేర్లు ఒకటే. యెషువా అన్నది హెబ్రూ పదము, అర్థమైందా? యేసు ప్రభువు పుట్టిన సమయంలో ఆ ప్రాంతంలో హెబ్రీ మరియు గ్రీకు మరియు అరమాయిక్ ఈ మూడు భాషలు మాట్లాడేవారు. ఉదాహరణకు మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, ఏ సగటు చిన్న పిల్లవాడిని తీసుకున్నా వాడు హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. ఆటో రిక్షా తోలే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు? అదే బెంగళూరు వెళ్ళారనుకోండి, తెలుగు మాట్లాడతారు, తమిళం మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తర్వాత స్థానికంగా తులు లాంటి భాషలు కూడా మాట్లాడతారు. మినిమం 5 భాషలు మాట్లాడతారు. ఇది ఎందుకు అనంటే స్థానికంగా ఉన్నటువంటి భాషల ప్రభావం. అలాగే యెషువా అన్న పదము కాలము గడిచే కొద్దీ ఏమైంది అనంటే అరమాయిక్ భాషలో యషు అయింది. ఆ యషు అన్నటువంటి పదాన్ని, యెషువా అంటే అర్థం ఏమిటి అనంటే యెహోవాయే రక్షణ అని.